ఈ కాలంలో జనాలందరూ పొద్దుగల్ల పొద్దుగోకి 2 పొంటెలు సాయదా కూడా అలవాటయ్యారు. తాయటోళ్ళు ఎక్కువయ్యారు కదా అని చక్కెర శాపత్తి రేట్లు బాగానే పెరిగినాయి. ఇక మధ్యతరగతి కుటుంబాల్లో అయితే పొద్దుగల లేవంగానే పెండ్లం మొగలకి చక్కెర శాపత్తి కానే లొల్లైతుంది. ఊర్లే బర్లు గొడ్లు అమ్మేకుంటుర్రు. మరి అందరికి సరిపోయే పాలు ఏడికెళ్ళొత్తున్నాయేమో ఆ దేవునికి ఎరక. ఆ సాయలు బాధ ఆకుర్రి, చక్కెర అస్సలే మంచిది కాదు. నా దగ్గర అయితే చక్కెర శాపత్తి కొందామంటే పైసలే లేవు. పానం ఖరాబ్ చేసుడు కూడా ఇష్టం లేదు. నేనైతే 4 జామాకులు దింపి డికాషన్ చేస్తున్నా. ఇది తాగితే మన పానంకి మస్తు మంచిది, పైసలు కూడా మిగులుతాయి. షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాకుండా కాపాడుతుంది. వచ్చిన వాళ్ళకు మందులు వాడుకుంటూ అప్పుడప్పుడు ఈ కషాయం తాగితే తల్లేడంగా బిడ్డేడ్చినట్టు కొద్ది గొప్ప పని చేస్తుంది. విటమిన్ సి బాగుంటది కాబట్టి రోగ నిరోధక శక్తి పెరిగి సర్ది దగ్గు జ్వరాలు ఊకే రాకుంటుంటాయి. చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. అధిక బరువు ఉన్నోళ్ళు వారానికి 3 సార్లు పొద్దుగల్లా పరిగడుపును తాగితే బరువు తగ్గుతారు. షుగర్ పేషెంట్లు అయితే బెల్లం కలపకుండా తాగుర్రి. ఈ సూదులు గోళీలు నమ్ముతారు గాని ప్రకృతి ఇచ్చిన ఔషధాలను నమ్మనే నమ్మరు. ఏమంటారు కదా పెరట్ల మొక్క మందులకు పనికి రాదని. పానం ఖరాబ్ కావద్దు, పైసలు ఖర్చు కావద్దు అంటే గిసుంటి చిట్కాలు పాటించుర్రి. మన ఆరోగ్య వీడియో